హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్టీ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే 20,000 లోపు టాప్ 5 మొబైల్స్ అయితే మనం చూద్దాం అనమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మార్కెట్లో 20,000 లోపు ప్రతి బ్రాండ్స్ అయితే ఆల్రెడీ మొబైల్స్ అయితే లాంచ్ చేసింది, ఒక మోటరోలా తప్పితే. ఇప్పుడు ముందున్న మోటరోలా ఈసారి అయితే 20,000 లోపు అయితే తీసుకురాలేదనమాట జీ సిరీస్ ని. ఒకవేళ జీ సిరీస్ ఏమైనా వస్తే కొంచెం అటు ఇటు వేరీ అవ్వచ్చు బేస్డ్ ఆన్ స్పెసిఫికేషన్స్. అప్పుడు దాకా కూడా మీరు పెట్టుకోకండి. ప్రెసెంట్ ఉన్న మొబైల్స్ లో మాత్రం 20,000 లో టాప్ 5 మొబైల్స్ అయితే నేనైతే తీసి ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ మొబైల్ వచ్చినప్పటికి సిఎంఎఫ్ నుంచి సిఎంఎఫ్ ఫోన్ 2 Pro అనమాట. ఇది వచ్చినప్పటికి నథింగ్ సబ్ బ్రాండ్, అది అందరికి తెలిసిందే. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే 6.7 ఇంచెస్ 120Hz రిఫ్రెష్ అయితే AMOLED డిస్ప్లే అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇది వచ్చినప్పటికి 3000 nits పీక్ బ్రైట్నెస్ తో పాటు ఫ్లాట్ డిస్ప్లే ప్యానల్ అయితే మనకి మొబైల్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ దీనిలో మనం చూసుకున్నట్టయితే డైమెన్సిటీ 7300 Pro ప్రాసెసర్ అయితే ఇచ్చారు, విచ్ ఈస్ స్కోరింగ్ అరౌండ్ 7 lakh ప్లస్ ANTUTU స్కోర్ అని అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ ఈ మొబైల్లో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ హెవీ గేమింగ్స్ అయితే ఆడలేం, బేస్డ్ ఆన్ నార్మల్ యూసేజ్ గేమింగ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే మెయిన్ వచ్చినప్పటికి కెమెరా వచ్చినప్పటికి 50 MP మెయిన్ కెమెరా, అదే వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ సెకండరీ కెమెరా వచ్చినప్పటికి అయితే 50 MP టెలిఫోటో లెన్స్ అయితే తీసుకొని వచ్చారు. అప్ టు 2x వరకు మీరు అయితే జూమ్ చేసి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ థర్డ్ కెమెరా మీరు చూసుకున్నట్టయితే 8 MP అల్ట్రా వైడ్ అయితే తీసుకొని వచ్చారు అనమాట. అండ్ ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 16 MP కెమెరా అయితే వస్తుంది అనమాట. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీతో పాటు 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఫస్ట్ టైం మనకి సిఎంఎఫ్ నుంచి ఒకసారి బాక్స్ లో మనకి ఛార్జర్ అండ్ టీపీయూకి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్ని బాక్స్ లో అయితే ఇస్తున్నారు అనమాట. సో ఈ బడ్జెట్ లో మీరు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా 2000 3000 పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. బట్ ప్రాసెసర్ వచ్చినప్పటికి మీకు లాస్ట్ టైం ఏదైతే ఉండదో సిఎంఎఫ్ ఫోన్ 1 సేమ్ ప్రాసెసర్ అయితే వీళ్ళైతే తీసుకొని వచ్చారు. 10% అడిట్ ఆప్టిమైజ్ చేసి ఇంక్రీజ్ చేసామన్నారు, కానీ నన్ను అడిగితే ఇంకా సేమ్ పర్ఫార్మెన్స్ అయితే రన్ అవుతుంది అనమాట. బట్ టెలిఫోటో లెన్స్ మీకు ఆ బడ్జెట్ లో దొరకదు కాబట్టి ఎవరైతే పోర్ట్రేట్ షాట్స్ నేను తీసుకుంటాను, నేను ఎక్కువగా ఫొటోస్ దిగుతాను అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మొబైల్ అయితే కొంచెం బెస్ట్ అనుకోవచ్చు. అండ్ లాంగ్ టర్మ్ యూస్ చేసే వాళ్ళకి అయితే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది. అండ్ అలాగే 3 years OS అప్డేట్స్ తో పాటు 6 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చారు అనమాట. సో లాంగ్ టర్మ్ మీరు ఒక 4 to 5 years దాకా మీరు మొబైల్ అయితే ఫ్లెక్సిబుల్ గా శుభ్రంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చినప్పుడు మీకు అరౌండ్ 19,000 అయితే ప్రైస్ అయితే పెట్టారు. అండ్ 1000 రూపీస్ బ్యాంక్ డిస్కౌంట్ తో 18,000 అయితే దొరుకుతుంది అనమాట. అండ్ ఇంకొక 1 month అయితే ఇది 17,000-16,000 కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో 20,000 లోపు ఒకవేళ మంచి కెమెరా మొబైల్ కావాలనుకుంటే కనుక మీరు సిఎంఎఫ్ నుంచి సిఎంఎఫ్ ఫోన్ 2 Pro అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ మొబైల్ వచ్చినప్పటికి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 80 Pro అనమాట. ఒకవేళ మీరు గేమర్స్ అయితే కనుక మీరు ఈ మొబైల్ ని 20,000 లోపు ఈ మొబైల్ ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో మీరు చూసుకున్నట్టయితే డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే వస్తుంది. అదే ఉంది నార్మల్ ప్రాసెసరే కదా అనుకోవచ్చు. వీళ్ళు ఆప్టిమైజ్ చేసింది ఏంటంటే 90 FPS మీకు BGMI గేమింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ 15,000 వీళ్ళ రియల్మీ నార్జో 70 టర్బోలో కూడా సేమ్ 90 FPS గేమింగ్ అయితే ఇస్తున్నారు. బట్ అది లాస్ట్ జనరేషన్ ఆఫ్ మొబైల్ కాబట్టి ప్రెసెంట్ ఉన్న జనరేషన్ మొబైల్లో ఒకవేళ 20,000 లోపు మీరు గేమింగ్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. అండ్ అలాగే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే దొరుకుతుంది. అండ్ ఇది వచ్చినప్పటికి కర్వ్డ్ డిస్ప్లే అనమాట. 4500 nits పీక్ బ్రైట్నెస్ తో పాటు మీకు ఈ మొబైల్ అయితే దొరుకుతుంది. అండ్ 50 MP మెయిన్ కెమెరా అండ్ 2 MP డెప్త్ సెన్సార్ తో పాటు 16 MP ఫ్రంట్ కెమెరా అయితే మనకి మొబైల్ అయితే దొరుకుతుంది. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు మనకు కావాల్సింది హెవీ బ్యాటరీ కాబట్టి 6000 mAh బ్యాటరీతో పాటు 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి మొబైల్ అయితే ఇస్తున్నారు. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది. అండ్ 2+3 years మనకి OS అండ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇది వచ్చినప్పుడు మీరు చూసుకున్నట్టయితే అమెజాన్ అయితే అవైలబుల్గా ఉంది. 20,000 అయితే పెట్టారు. అండ్ 1000 రూపీస్ కూపన్ డిస్కౌంట్ తో మనకి 19,000 అయితే వస్తుంది అనమాట. మీ దగ్గర ఏ బ్యాంక్ కార్డు ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు మొబైల్ కనుక్కోవాలనుకుంటే ఇది కూపన్ అప్లై చేసి 19,000కి మీరు మొబైల్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ థర్డ్ మొబైల్ వచ్చినప్పటికి రెండు మొబైల్స్, అది వచ్చినప్పటికి IQ Z10 అండ్ Vivo నుంచి Vivo T4 రెండు మొబైల్స్ ఒకటే, బట్ బ్రాండ్స్ మాత్రం డిఫరెంట్ అనమాట. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నట్టయితే మీకు Vivo T4 అయితే దొరుకుద్ది. అమెజాన్ అయితే కనుక IQ Z10 అయితే దొరుకుద్ది. దీనిలో మీరు చూసుకున్నట్టయితే 6.7 ఇంచెస్ 120Hz రిఫ్రెష్ తో పాటు ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇది వచ్చినప్పటికి 5000 nits పీక్ బ్రైట్నెస్ తో పాటు క్వాడ్ కట్ డిస్ప్లే అయితే మనకి ఈ మొబైల్ అయితే ఉండబోతుంది అనమాట. అండ్ స్నాప్డ్రాగన్ నుంచి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. ఇది అరౌండ్ 8 lakh ప్లస్ ANTUTU స్కోర్ అయితే రన్ అయింది. అండ్ ఆప్టిమైజేషన్ కూడా దానికి తగ్గట్టుగానే చేశారని అయితే చెప్తున్నారు కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్టిమైజేషన్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయగలిగే మొబైల్ అనమాట. అండ్ కెమెరా చూసుకున్నట్టయితే 50 MP మెయిన్ కెమెరాతో పాటు 2 MP డెప్త్ సెన్సార్ అండ్ ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 32 MP కెమెరా అయితే తీసుకొని వచ్చారనమాట. 20,000 లోపు ఒకవేళ మీకు సెల్ఫీ కెమెరా, అదే ఫ్రంట్ కెమెరా మీకు మంచిది కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయండి. అండ్ ఇదే అని 16 MP కెమెరా ఏదో వస్తున్నాయి. అండ్ సెన్సార్ ఆప్టిమైజేషన్ కూడా ముఖ్యం కాబట్టి దీనిలో కొంచెం ఆప్టిమైజేషన్ కెమెరా వైజ్ కొంచెం బెటర్గా అయితే ఉందని అయితే అన్నారు. సో మీరైతే కన్సిడర్ చేసి అయితే మీరు ఇదైతే తీసుకోవచ్చు అనమాట.
అండ్ ఇది వచ్చినప్పటికీ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో పాటు అండ్ 2 years OS అండ్ 3 years సెక్యూరిటీ బ్యాచ్ అప్డేట్స్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే హ్యూజ్ బ్యాటరీ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇప్పుడు దాకే ఎందుకంటే నెక్స్ట్ రియల్మీ 10,000 mAh బ్యాటరీ అయితే తీసుకొని వస్తుంది. అప్పుడు దాకా అయితే ఇది హ్యూజ్ బ్యాటరీ అని అయితే చెప్పుకోవచ్చు. 7,300 mAh బ్యాటరీతో పాటు 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి ఈ మొబైల్ అయితే ఉండబోతుంది. ఇది అరౌండ్ మనం చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్ లో వివో వచ్చినప్పటికి 22,000 పెట్టి 1,000 రూపాయలు తగ్గించి 21,000 అయితే అమ్ముతున్నారు. అండ్ అమెజాన్ లో మీరు చూసుకున్నట్టయితే 22,000 నుండి 1,500 తగ్గించి 20,500 అయితే అమ్ముతున్నారు అనమాట. బట్ మీరు చూసుకున్నట్టయితే ఫ్యూచర్ లో ఒక 1 week 2 weeks ఆగిన తర్వాత కూడా మీకు 20,000 లోపు అండ్ 20,000 దగ్గరికి అయితే మనకి మొబైల్ అయితే దొరికే అవకాశం అయితే ఉంది. అండ్ థర్డ్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే ఓప్పో నుంచి ఓప్పో K13 5G. ఇది వచ్చినప్పుడు మనకి స్నాప్డ్రాగన్ నుంచి స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ అలాగే దీనిలో మీరు చూసుకున్నట్లయితే 6.67 inches 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే దొరుకుతుంది. ఇది వచ్చినప్పటికి ఫ్లాట్ డిస్ప్లే అనమాట. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే 50 MP మెయిన్ కెమెరాతో పాటు 2 MP డెప్త్ సెన్సార్ అండ్ ఫ్రంట్ 16 MP కెమెరా అయితే వీళ్ళైతే తీసుకొని వస్తారు. అండ్ ఫ్రంట్ వచ్చినప్పటికి సోనీ IMX480 సెన్సార్ అయితే వీళ్ళైతే యూజ్ చేసామని అయితే చెప్తున్నారు. అండ్ అలాగే దీనిలో మీరు చూసుకున్నట్టయితే 7,000 mAh హ్యూజ్ బ్యాటరీతో పాటు 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో పాటు 2 years plus 3 years OS అండ్ సెక్యూరిటీ బ్యాచ్ అప్డేట్స్ అయితే వీళ్ళైతే తీసుకొని వచ్చారనమాట. దీని యొక్క బడ్జెట్ మీరు చూసుకున్నట్లయితే 18,000 అయితే ఉంది. 1,000 రూపీస్ డెబిట్ కార్డ్ డిస్కౌంట్ తో మనకి 17,000 అయితే దొరుకుతుంది. అండ్ ఈ బడ్జెట్ లో మీరు ఒక మంచి డిజైన్ తో కావాలనుకుంటే తీసుకోవచ్చు. లేదంటే కనుక మీరు ఆ మొబైల్ ని స్కిప్ చేసి CMF కి అయితే వెళ్ళిపోండి. బెటర్ కెమెరా అండ్ మీడియం పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, సేమ్ పర్ఫార్మెన్స్. సో ఇది స్కిప్ చేసి CMF కి అయితే షిఫ్ట్ అవ్వండి. లేదు నాకు CMF వద్దు అనుకుంటే కనుక మీరు ఒప్పో అయితే తీసుకోండి. అండ్ లాస్ట్ మొబైల్ వచ్చినప్పటికి రియల్మీ నుంచి రియల్మీ P3 Pro అనమాట. ఇది వచ్చినప్పుడు మీరు చూసుకున్నట్టయితే 6.83 inches 1.5K రెజల్యూషన్ తో AMOLED డిస్ప్లే అయితే తీసుకొని వచ్చారు. అండ్ అలాగే దీనిలో మీరు చూసుకున్నట్టయితే క్వాడ్ కట్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టు 1500 ని స్పీక్ బ్రైట్నెస్ తో పాటు మనకి మొబైల్ అయితే దొరుకుతుంది. అండ్ మెయిన్ హార్ట్ ఆఫ్ ది మొబైల్ మనం చూసుకున్నట్టయితే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ నుంచి స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ అయితే దొరుకుతుంది. అదేంటా మన IQ7 లో చూసాం కదా, సేమ్ ప్రాసెసర్ అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. ఇది అరౌండ్ 8 lakh plus ఆండ్రాయిడ్ స్కోర్ అయితే రన్ అయింది అనమాట. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే 50 MP మెయిన్ కెమెరాతో పాటు 2 MP డెప్త్ సెన్సార్ అండ్ 16 MP ఫ్రంట్ కెమెరాతో అయితే మనకి మొబైల్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే 6,000 mAh బ్యాటరీతో పాటు 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ IP68 వాటర్ రెసిస్టెంట్ అండ్ 69 వాటర్ రెసిస్టెంట్ తో మనకి మొబైల్ అయితే దొరుకుతుంది. అండ్ Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ తో పాటు 2 plus 3 years మనకి OS అండ్ సెక్యూరిటీ బ్యాచ్ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చారనమాట. దీని యొక్క ప్రైస్ మీరు చూసుకున్నట్టయితే 20,000 అయితే పెట్టారనమాట. 1,000 రూపీస్ బ్యాంక్ డిస్కౌంట్ తో పాటు మీకు 19,000 అయితే ఈ మొబైల్ అయితే మీకు దొరుకుతుంది. అండ్ ఇది వచ్చినప్పటికి డెబిట్ కార్డ్ డిస్కౌంట్ అయితే పెట్టారు. ఈ ప్రైస్ మొబైల్ వచ్చినప్పటికి ఒకవేళ ఈ టాప్ 5 బడ్జెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్స్ తీయమంటే కనుక నన్ను అడిగితే ప్రెసెంట్ ఒకవేళ ఎగ్జాక్ట్ మీకు 20,000 అనుకుంటే కనుక రియల్మీ మొబైల్స్ అయితే ఈసారి టాప్ నాచ్ అయితే ఉన్నాయి. నార్జో 80 Pro కానీ P3 Pro కానీ టాప్ నాచ్ ఉంది. అండ్ 15,000లో మీరు తీసుకున్నా కానీ P3 ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది ఆల్రౌండర్ మొబైల్ 15,000 ప్రైస్ సెగ్మెంట్ లో. సో అది కూడా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు 20,000 లోపు ఫస్ట్ ప్రియారిటీ కావాలనుకుంటే కనుక రియల్మీ సిరీస్కి అయితే ఇచ్చేసుకోండి. తర్వాత IQ7 అండ్ CMF అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఓప్పోకి అయితే ఇచ్చుకోండి అనమాట. అండ్ బేస్డ్ ఆన్ యువర్ యూసేజ్ మీరు అయితే తీసుకోండి. లైక్ మీరు ఒకవేళ కెమెరా యూజర్ అయితే కనుక ఫస్ట్ CMF ఫోన్ అయితే కన్సిడర్ చేయండి. అండ్ తర్వాత మీరు ఓప్పో అండ్ తర్వాత IQ7 అయితే కన్సిడర్ చేయండి. ఒకవేళ గేమర్ అయితే కనుక నార్జో 80 Pro ఏదైతే గేమింగ్ కోసమే వాళ్ళు ఆప్టిమైజ్ చేశారు కాబట్టి నార్జో 80 Pro రియల్మీ నార్జో అయితే కన్సిడర్ చేయండి. తర్వాత రియల్మీ P3 Proని కన్సిడర్ చేసి తర్వాత IQకి అయితే వెళ్ళండి. ఇలాగా ఒకవేళ ఆల్రౌండర్ నాకు అన్ని అలా కావాలనుకుంటే కనుక IQ7 అయితే తీసుకోండి. హ్యూజ్ బ్యాటరీ కావాలనుకుంటే ఇది బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మీరు ఈ మొబైల్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.